హాయ్ అండి. ఓట్స్‌లో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ గుడ్ ఫ్యాట్ లాంటివి ఉంటాయి. బట్ పిల్లలైతే అస్సలు తినట్లేదు. సో వాటిని కొంచెం చిన్న మోడిఫికేషన్ చేసి స్నాక్స్ లాగా రెడీ చేసా. పిల్లలైతే ఇష్టంగానే తిన్నారు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓట్స్ తోటి. ఈవినింగ్ స్నాక్ లాగా బాగుంటుంది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా బాగుంటుంది. అండ్ కొంచెం ఫ్లఫీగా రావాలంటే మాత్రమే ఎక్కువ ఎగ్స్ని మాత్రం యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ప్రాసెస్ అయితే ఒకసారి చూసేయండి. జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ తోటే పిల్లలకి హెల్దీ ఫుడ్ని అయితే రెడీ చేస్తున్నా. సో వీటికి కావాల్సిందల్లా ఓట్స్ అండ్ ఎగ్స్. మీకు ఇష్టమైతే దీంట్లో స్పైసెస్ని యాడ్ చేసుకోవచ్చు. దీన్ని పిజ్జా బేస్గా చేసుకొని అండ్ పైన గార్నిష్ చేసుకొని పిజ్జాస్ లాగా రెడీ చేసుకోవచ్చు, బ్రెడ్ పిజ్జా లాగా. ఇంకా చాలా రకాలుగా దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. జామ్ పెట్టుకొని బ్రెడ్ జామ్ లాగా తినొచ్చు, బయట కొనుక్కునే బ్రెడ్ లాగా కాకుండా. అండ్ నెక్స్ట్ హనీ వేసుకొని తినొచ్చు ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా. సో రకరకాలుగా దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు, టిఫిన్ బేస్ కానీ స్నాక్ బేస్ కానీ. సో ప్రాసెస్లోకి అయితే ముందు వెళ్ళిపోతాము. ప్యాన్లో మనకు కావాల్సిన ఓట్స్ తీసుకొని రోస్ట్ చేసుకోవాలి, డ్రై రోస్ట్ చేసుకోవాలి మంచిగా. అవి ఎంత రోస్ట్ అయితే అంత ఫైన్ పౌడర్ అవుతుంది అనమాట మనకి. ఇది బేస్కి చాలా యూజ్ అనమాట. మెయిన్ ఓట్స్ అనేది చాలా ఇప్పుడు మన బన్కి చాలా యూజ్. పిజ్జా అయితే పర్ఫెక్ట్ ఉంటుందండి. ఓట్స్ పిజ్జా కనుక మీరు కనుక చేయాలనుకున్నా, పిల్లలకి పెట్టాలనుకున్నా, ఈ మధ్యకాలంలో పిల్లలు బాగా అవుట్ సైడ్ ఫుడ్, బేకరీ ఫుడ్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. సో అట్లా కాకుండా ఇంట్లోనే పిల్లలకి హెల్దీ పిజ్జా అయితే ఇట్లా చేసి పెట్టచ్చు. వాళ్ళకి పిజ్జా అని చెప్పచ్చు అండ్ హెల్దీ ప్రోటీన్ ఫుడ్ కూడా దీనికి అందించవచ్చు తనకి, పిల్లలకి. అయితే ఓట్స్లో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్ చెప్తా వినండి. సో ఎనర్జీ అనేది ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటాయి, గుడ్ ఫ్యాట్ ఉంటుంది, నెక్స్ట్ స్టాండర్డ్ ఫ్యాట్ ఉంటుంది, నెక్స్ట్ ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది, నెక్స్ట్ సారీ అండి ట్రాన్స్ ఫ్యాట్ అనేది ఉండదు, కొలెస్ట్రాల్ కూడా ఉండదంట, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, షుగర్స్ చాలా లీస్ట్ షుగర్స్ ఉంటాయి, యాడెడ్ షుగర్స్ అయితే అస్సలు ఉండవంట. నెక్స్ట్ డైరీ ఫైబర్ కూడా కొంచెం యాడ్ అవుతుంది, సాల్యుబుల్ ఫైబర్ కూడా ఉంటుందంట, నెక్స్ట్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ కూడా ఉంటుందంట, ఐరన్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, సోడియం, జింక్, ఇంకా మనకి పిల్లలకి కావాల్సిన ఎనర్జీ న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ కూడా ఈ ఓట్స్లో అనేవి ఉంటాయి. సో మ్యాక్సిమం వీక్లీ వన్స్ అయినా మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్లో ఈ ఓట్స్ అనేవి యాడ్ అయ్యేలాగా చూడండి. యాక్చువల్గా మిల్క్లో వేసి ఇస్తే బాగుంటుంది అండ్ మంచిది కూడా. బట్ కాకపోతే పిల్లలు అసలు ఆ టేస్ట్ని అస్సలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. నేను క్విక్కర్ ఓట్స్ని అయితే తీసుకున్నా. సో ఇది వాళ్ళు అలా తినట్లేదు కాబట్టి ఇంకా నేను ఇలా ఆమ్లెట్ లాగా చేసి బ్రెడ్, దీన్ని ఓట్స్ ఆమ్లెట్ అనుకోండి లేదా బన్ అనుకోండి, ఓట్స్ బన్ అయినా అనుకోండి. బట్ మీరు చూస్తారా అవుట్పుట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లా స్పైసెస్ కొంచెం కారం, ఉప్పు యాడ్ చేసుకోండి. లేదు అంటే అవాయిడ్ చేసినా కూడా పర్లేదు, బాగానే ఉంటుంది టేస్ట్. ఓట్స్ని రోస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం కూల్ అవ్వగానే మంచిగా ఫైన్గా పౌడర్ చేసుకోండి. అండ్ ఈలోపు ఎగ్స్, నేనైతే జస్ట్ 2 ఎగ్స్ వేసా. బట్ ఆ బ్యాటర్ ఇంకొక 4 ఎగ్స్ వేసి ఉంటే చాలా ఫ్లఫీగా వచ్చేది అనుకుంటా బన్ అనేది. సో నేను నార్మల్గా అందాదా కొలతలతో తీసుకున్న, పర్ఫెక్ట్గా నేనేం తీసుకోలేదు. సో ఇట్లా అయితే కొంచెం బ్యాటర్ అయితే టైట్ అయింది. సో ఇలాంటప్పుడు మీరు మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో. ఇంకొంచెం ఫ్లఫీగా ఎగ్స్ లేకపోతే ఈ 2 ఎగ్స్తో పాటు కొంచెం మిల్క్ యాడ్ చేయండి. ఎక్కువ ఎగ్స్ ఇష్టం లేదు, ఆ స్మెల్ నచ్చదు అనుకునేవాళ్ళు. సో మిల్క్ యాడ్ చేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది ఫ్లఫీగా. సో ఎప్పుడైనా ఆమ్లెట్లు కూడా అప్పుడప్పుడు కొన్ని పాలు వేస్తాను నేను, కొంచెం ఆమ్లెట్ బాగా ఫ్లఫీగా రావడానికి. సో ఈ ఫ్లఫీ ఆమ్లెట్స్ కానీ ఇట్లాంటి బన్స్ కానీ ఫ్లఫీగా రావాలంటే మిడిల్లో మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఫైనల్ అవుట్పుట్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అండ్ దాన్ని పిజ్జా బేస్గా మాత్రం పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది అనిపించింది నాకైతే అది. టమాటో సాస్ వేసుకొని మామూలుగా స్నాక్ లాగా తినేయచ్చు. నేను చెప్పా కదా, జామ్ అప్లై చేసుకొని బ్రెడ్ జామ్ లాగా తినొచ్చు. ఒక్కసారి ట్రై చేయండి ఖచ్చితంగా. టేస్ట్ వైజ్ కూడా కొంచెం బాగానే ఉంది, బట్ కొంచెం హార్డ్గా వచ్చింది నేను చేసింది, ఎందుకంటే ఎగ్స్ తక్కువ అయ్యాయి అందులో. అండ్ అంతేకాదు ఈ ఓట్స్ తోటి దోశ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో దోశ చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఆ దోశ టేస్ట్ కూడా చాలా ఎమ్మీగానే ఉంటుంది. ఇలా పిల్లలు ఇష్టంగా తినని పిల్లలు ఎవరైనా ఉంటే ఓట్స్ని ఇలా చేసి పెట్టండి. కొంచెం ఈ ప్యాన్ని మాత్రం అవాయిడ్ చేయండి. నేను బయటికి వెళ్ళట్లేదు ఒక మంచి ప్యాన్ తీసుకోవడానికి. సో ఉన్న ప్యాన్ మీద అయితే వేస్తున్నా. అసలు ఇట్లా స్క్రాచెస్ పడిన నాన్ స్టిక్ ప్యాన్స్ని అయితే అస్సలు వాడకండి. ఇది అస్సలు మంచిది కాదు. ఎంత హెల్త్ కోసం ఆలోచిస్తాం కానీ ఇవి కొనడానికి మాత్రం నాకు అసలు టైం ఉండట్లేదు.
అండ్ డీమార్ట్కి వెళ్తే కానీ నాకు అన్నీ గుర్తొస్తాయి. వెళ్ళక చాలా రోజులు అయిపోతుంది డీమార్ట్ కూడా. ఇట్లనే నాన్ స్టిక్ కడాయిలు వాడట్లేదని చెప్పేసి స్టెయిన్లెస్ స్టీల్ కడాయిలు కొన్నా. బట్ అవి యూజ్ చేయట్లేకపోతున్నా, కొంచెం మాడిపోతున్నాయి అన్నమాట. బేస్ చాలా మందంగా ఉన్నాయి కొనాలనుకుంటా, బట్ ఒక్కొక్కటి 800 పెట్టి కొన్నా, అవి వాడట్లేదు. సో ఇప్పుడు ఇంకా నేను ప్యాన్స్ కావాలి అని అడగలేకపోతున్నా. అవి వాడి చూపిస్తే అప్పుడు కొత్త ప్యాన్స్ అడగొచ్చు అని అనిపించింది. కొన్న వాటికే న్యాయం చేయట్లేదు, ఇప్పుడు వీటికే న్యాయం చేస్తా అనిపించింది. లాస్ట్ టైం ఇలాగే ప్రీతి జోడియా మిక్సర్ కొన్నా. అంత కాస్ట్ పెట్టి కొన్నా కానీ దాన్ని ప్రాపర్గా వాడను. ఏదో డైలీ చట్నీకి, దోశ పిండి బ్యాటర్స్ పట్టుకోవడానికి, ఇడ్లీ బ్యాటర్స్ పట్టుకోవడానికి మాత్రమే వాడుతున్నా. అలాంటి ఆ మాత్రం దానికి నార్మల్ ఏదో ఒక మిక్సీ కొనుక్కుంటే అయిపోయేది. పాపం అంత మనీ వేస్ట్ చేసా అనిపించింది. సో ఇట్లా చూడండి, చాలా ఇంకా ఫ్లఫీగా వచ్చేది అనుకుంటా. బట్ ఇంకా నేను ఎగ్స్ అయితే తక్కువ వేసా అనిపించింది లాస్ట్కి నాకు. ఇది పిజ్జా బేస్కి మాత్రం ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా బాగుంటుంది, బ్రేక్ అవ్వకుండా. అండ్ టేస్ట్ కూడా ఖచ్చితంగా అలాగే ఉంది. మన ఇంట్లో కనుక అన్ని పిజ్జా సర్వింగ్ ఐటమ్స్ ఉంటే ఇది పిజ్జాగా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.